ఇక్కడ పర్మిషన్ ఉందట, ఏదో 9 మందికి అలౌ చేస్తే 20 మందికి. అసలు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెక్కేసుకుంటారో అది తప్పులేదు, 9, 20 అది లెక్క కూడా నేను తప్పను. కానీ ఆ నిర్వాహకుల వైఫల్యం కనబడుతుంది, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు మేము స్కూళ్ళల్లో గుంటూరులో చదివేటప్పుడు, యాదవ హై స్కూల్ చదివాడు నేను, మా పిల్లలందరం కూడా దీపావళికి ఒక 15-20 రోజుల ముందు నుంచి ఈ రజుని తీసుకొచ్చేసేసి మేమే తయారు చేసేవాళ్ళం. సిసింద్రి అని పిచ్చుకలు, చిచ్చుబుడ్లు ఒకటి చేసేవాళ్ళం, మతాబులు ఇవన్నీ మేమే చేసేవాళ్ళం. అప్పుడు ఇట్లాంటి పర్మిషన్లు ఈ గోళ్ళు ఎప్పుడు రాలేదు. ఇవాళ వచ్చేటప్పటికి సిస్టమేటిక్, ఎందుకంటే అట్లాంటి ప్రమాదాల వలన అంచేతుల్లోనే కాలనీ ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళకి ఇబ్బంది పడి, అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం. అట్లాంటిది ఇవాళ ఆ ఫస్ట్ అక్కడ వాటర్ ఉండాలి, ఇన్సిడెంట్ జరిగే ప్రతి 100 గజాలకి ఒక వాటర్ డ్రమ్ ఉండాలి, పైప్ లైన్ ఉండాలి, వాటర్ పైప్ కొట్టడానికి నీళ్లతో 3-4 పైపులు ఉండాలి, ఇసుక బకెట్లు ఉండాలి. తర్వాత అదేదో ఇవి ఉంటాయి కదా మన ఫైర్ సేఫ్టీ, ఆ ఎక్విప్మెంట్ అక్కడ ఉండాలి. ఏమీ లేకుండా నువ్వు అసలు కంపెనీ ఎట్ట నడుపుతావు? ఇంకోటి ఆ మనుషులు రెడీలో ఉండాలి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఏం లేదు అనుకుంటే ఎట్టుంటది? కానీ ఒకటి సార్, ఇప్పుడు మెయిన్ శివకాశి దగ్గర అయితే ప్రమాదాలు చాలా తక్కువే, అంటే మీరు చెప్పిన అది వేరు. ఈ మా గోదావరి